లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్ జర్నీ అన్నాడు సోక్రటిస్. లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్ జర్నీ అంటే చనిపోయేంత వరకు మనం మనుషులు నేర్చుకుంటూనే ఉండాలి కొత్త విషయాలు. అప్పుడు మాత్రమే వాళ్ళు దేశాన్ని ఒక సజీవమైన ఒక సజీవమైన శక్తితో చూడగలుగుతారు. అట్లాగే భ్రాంతులకి పోకుండా దిస్ ఈజ్ ది వాస్తవం. ఈ రియాలిటీలో మనం బతుకుతున్నాం అనే విషయాన్ని వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు వాళ్ళు దాని నుంచి మంచి కోరుకునే దానికి మంచి మార్పు వైపుకి వాళ్ళు వ్యక్తిగతంగాను సమాజపరంగాను వెళ్ళటానికి వాళ్ళకొక అండర్‌స్టాండింగ్స్ వస్తే ఆ రకమైన దాంతోటి ముందుకెళ్ళటానికి ఎంజాయ్ చేస్తారు. లైఫ్‌ని గూడా ఆ పద్ధతిలో ఎంజాయ్ చేయడానికి అవకాశము ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమంటే పిల్లవాళ్ళు ఎవరు గూడాను 4 పద్ధతులు ఎదుగుతారు. ఇది మీకు గూడా తెలిసే ఉంటది చాలామంది టీచర్లకి. ఇంటి దగ్గర నుంచి, కుటుంబం నుంచి ఎదుగుతారు 20%. రెండోది స్కూల్ నుంచి, టీచర్స్ నుంచి ఎదుగుతారు. మూడోది ఎప్పటికప్పుడు పీర్ గ్రూప్ నుంచి ఎదుగుతారు. ఓ 20%. ఇక లాస్ట్ 25% వాళ్ళంతట వాళ్ళు సెల్ఫ్ ఇండస్ట్రీ చేసుకొని ఎదుగుతారు. ఇది గూడా టీచర్స్ గమనించాలి. టీచర్స్ మేమనుకుంటున్నదేంటంటే ప్రధానంగా ఇవన్నీ ఉద్దేశంతోటి మేము గూడా మా మంచి టీచర్ అనే ఒక టీచర్స్ కోసము, కేర్ టేకర్స్ కోసము, పేరెంట్స్ కోసము చిన్న మాడ్యూల్‌గా ఒకటి రాసాము. అందులో 8 సబ్జెక్ట్స్ పెట్టాము. అది ఒక భాగం అనుకోండి.